చేప వెనకాలకు వచ్చేసేలారా తెలుసుడు లేపు తొందర లేపు దొరకదబ్బే రప్పే అనుకుంటా చేపలు పోయినట్టే. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం మధ్యాహ్నం వచ్చాము. భోజనం చేసిన తర్వాత ఆటకు వచ్చాము మళ్ళీ ఇవాళ ఇటు సైడ్, ఇటు ద్వారకా సైడ్ అనమాట, కోడూరు దగ్గర. ఇదిగో క్లోట్లు వేసింది చేప. చదువుకో మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడ వల పెడతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడ పెడతారు అలా. ఇదిగోరా మళ్ళీ లేచినాడు. నీకు ఎక్కడ కాపాడింది బా ఏది ఫ్రెండ్స్? మనం అటు పైకి వెళ్ళి బెదరేసుకుంటాం చేపలని. ఇదిగోరా మన వాళ్ళు వల పెట్టేసరి వస్తున్నారు. అక్కడి నుంచి బెదరేసుకుంటూ వెళ్దామా? మీరు కొట్టుకొస్తుంటేనే దాటి వెళ్ళిపోయినాయి. జాగ్రత్త కదా ఎదురు. అటు వరబెట్టి పెట్టుకోవడం ముందర నా వెనకాల దూకేసింది. మళ్ళా రెండు కొట్టుకున్నాయి. పెద్ద సైజు మనకి. మనం ఇంకో ఎదర ఒకటి వాళ్ళు పెట్టాంగా, అక్కడికి వెళ్దాం. వెనకాలకి మన వాళ్ళు రెడీ చేసేది. ఫ్రెండ్స్ మనోడు తూములు దూరేశాడు. మీరు వెనకాల లోపల మీద లోపల కొట్టుకుంటున్నారు తూలోనా? మన వల్ల మెదులుతున్నా చూడండి.
ఇగోరా వల్ల పడిందిరా. ఇగో బాగా వచ్చింది చూసారా, అక్కడే ఉంది మన వాళ్ళ వెనకాల పడిచింది బా. 10 కిలోలు 20 కిలోలు. ఫ్రెండ్స్ వెనకాల పెట్టడం అయిపోయింది. ఇక మన వల్ల చూడండి దాటుతుంది. అది అక్కడ ఉంది మన వల్ల. ఇప్పుడు పడిపోయిందిరా బాగానా. ఫ్రెండ్స్ వెనకాల అర్థం పడటం అయిపోయింది. అదిగోరా సొరి చేపలు. అదిగో 2 రే తుళ్ళు కదరా సొరి చేపలు రా. కూరకు తిట్టంగా సరిపోయి. అది ఇంకోటి రే రే ఎక్కడ నెట్టి పెట్టారా. మొత్తం దాటిపోయిన బోళ్ళు. అది కూడా పోయి కారిపోయి ఒకటే పట్టుకోరు గమనం కారిపోయింది ఒకటే. పెట్టుకో పెద్దది కారిపోయింది. వెనకాలకి వెళ్తుంది చూద్దాం. దాంట్లో వస్తాయి. అదిగోరా దాటింది వెనక్కి. ఏంట్రా మనకి అంత పడింది ఇక్కడ పోయిందంట బొక్కలోంచి. బొక్కలో నేనే చెప్పాను కాలు పోయిందిరా అని చెప్పానా. మంచిగా కొన్ని చేపలు కాలు వచ్చి వెనకాల చేప వెనకాలకు వచ్చేసిందిరా. తిని చూడు లేపు తొందర లేపు. చేప తిరిగి వచ్చేసిందిరా బాబు. మంచిగా అనుకుంటాను నేల ఎత్తికి పెట్టుకొని చేపలు. అది పోయిందా? పోయిందంట. ఉందమ్మా పోయింది బాబా. మొక్కంతా చెప్పాగా పోలేదా చేపలు నెల తిరిగి వచ్చేసిందిరా. లేవులేవు ఇప్పుడు సొర చేపలు సరిగ్గా అక్కడ ఎత్తి పెడితే ఇదిగో ఎన్ని పడి అంటున్నా. సొర చేపలు సొర చేపలు అంటే పడుచు కాదంటారు. చేప ఒక్కంతా చెప్పాను. చేప పోయింది. 2 చేపలు పెడితే వాడు పోయింది. చేప వెళ్ళిపోయినాయి. వేసారు దీనిలో. పెద్ద చేప రా. దాంట్లో ఎంత ఉందా? 1 కేజీ పైన అయితే అది ఎంత చేప పోయింది బావా. పక్కనే 2 పడ్డాయి. వాళ్ళు ఎత్తినప్పుడు పోయింది చూసా. పోయిందిరా పక్కన ఉందన్న.
వెనకాల లేకపోతే వెళ్ళిపోతున్నారా? సూర్యాపర పైన పడింది బాబు వాళ్ళ మీద. అవి అక్కడ ఇదిగో వెళ్ళిపో వెళ్ళిపో, పైన ఉంది కొట్టుకుంటుంది. తెంగిపోయిందా? తెంగిపోయిందా? సూర్యాపలు బాబు బూళ్ళు పడి బాబా, కేజీ పడి కూరకి. ఇవన్నీ ఎట్లా పడ్డాయి ఫ్రెండ్స్? మనం ఇంకో చోటుకి వెళ్దాం, కొద్ది పైన పెడదాం. ఇక్కడ పెట్టి ఆ పైనుంచి వేరేసుకొద్దాం. ఇక్కడ పెడదాం బాబా ఈ తరపులో. మొన్న అక్కడ వద్దు, ఇక్కడ పెడదాం. మొన్నటి చేపలని పోగొట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ కావాలి అడ్డం పెట్టి అది పైనుంచి బెదరేసుకొద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ అడ్డం పెడదాం, అది పైకి వెళ్దాం మనకు తర్వాత. వాళ్ళ అడ్డం పెట్టడం అయిపోయింది. మా ఊరికి వెళ్ళాడు, అక్కడి నుంచి మనం బెదరేసుకుందాం చేపలని. బాగా బంచానే ఉంది జోబులేశ్వరు. తెప్ప అంశాలు దిగి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇది టవర్ ఇదంతా కనపడేది. ఇదంతా పాలకాయ తక్క గుడి, ఇది కనపడే గుడి పాలకాయ తక్క కాదు, అంశాలు దిగి గుడి ఇది. దాని పక్కన నుంచి అలా వెళ్తే నేల టంకి కనపడుతుందా, అది పాలకాయ తప్ప. అక్కడి నుంచి బీచ్కి వెళ్ళిపోవచ్చు, అంశలు బీచ్ అంటారు. అది అక్కడి నుంచి అటు వెళ్తే మనం అటు సముద్రం ఏరియాలు ఇటు దిగువేరినే ఉన్నాం. ఇక్కడ ఇది ద్వారకా. ద్వారకా దగ్గర నుంచి గుడి పక్కన సందులో నుంచి ఇటు వేస్తున్నాం ఏట. ఫ్రెండ్స్ మనకు పాము పడింది ఇప్పుడు. చేప పడినట్టున్నారు. రెండు పాములు పడ్డాయారా? పాములు పట్టాయి ఫ్రెండ్స్ చేపల కన్నా. చేపలం పడలేదా? స్నేక్స్ వీటి మూలాన్ని బెదిరిపోయినాం బావా.
మూడు పాములు పడ్డారు బాబు, ఈ అమ్మ మీద పోతుంది. చేసాడ్రా చూడు బాగా అంటున్నాడు చేప నాటేగా బావుదా నాటే మళ్ళీ మనం ఎదరికి వెళ్దాం కొంచెం. పోయిందా చేప ఆడకపోయిందా ఫ్రెండ్స్ ఇక్కడ పెడదాం వల్ల ఇక్కడ పెట్టి అదిగో బడిలో ఉండి పై నుంచి బెదరేసుకుంటుందాం. కొంగలు వేసి నీరు వాళ్ళ ఎదురు పెడతాం కదా వాళ్ళ తగిలిరా మనం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. వచ్చేస్తున్నారా పెద్ద సైజ్ చేసి ఉంటుందిరా. పక్క పడిపోయింది చేప తింది ఏం ఆడకుండా చేపలు ఆడుతుంది. తడప ఫ్రెండ్స్ మనం అలా అడ్డం పెట్టడం అయిపోయింది. మా వాళ్ళు అక్కడ చూస్తున్నారు కూర్చుని. ఇప్పుడు అటు నుంచి బెదరేసుకుంటూ వస్తారు. అదండి ఫ్రెండ్స్ మనం వాళ్ళ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు వాళ్ళు పడ్డట్టుండి పెద్ద చేప రే అసలు సరిగ్గా ఉండేయారా వాళ్ళ చేపలు పోయి ఉంటారా ఒరే వాళ్ళ సరిగ్గా పెట్టలేదారా పడిపోయింది రాసి వాళ్ళంతనా పెద్ద చేపలు రావు రే దాటిపోయిందిరా
కింద ఎట్ట ఉంది అసలు వెళ్ళరా వెళ్ళరా సరికి వెళ్ళరా రే దాటిపోయిందిరా కొట్టేసిందిరా పోతామా మామూలుగానా మామూలు పోలా ఆగిపోయింది ఇలా పడినాయి కానీ వాళ్ళ చేపలు అయితే మరి పడకుండా ఏం చేస్తాయి బయట పెడితే చేప బండ్ల బాబా పెట్టు అక్కడ కాదు కదా ఇట్లు పోయినా కాదు పడేసింది వాళ్ళ చేయకుండా మన పడ్డ చేపలు గోల్డ్ పోయి బాబా ఎడ్లు పడిపోతుంది చేపలు దాటిపోయి దొరికిపోయి వల్ల పైకి ఎక్కెళ్ళిపోయి ఇవన్నీ అక్కడి నుంచి కొడతా పడిపోయినాయి పై ఎక్కడి నుంచి బెదరేసి పోయి ఉంటాయి ఊరు కాగులు పెడతా పెట్టారు కాగులు కాదు తినే పుల్ల పుల్ల పెట్టి కట్టిన ఉండేదిగా చెట్టుకే నేను తెచ్చారు ఇదంతా దరికాల పెట్టా ఎక్కరా అన్నా పై భయం పెట్టి వచ్చా ఉంటుంది చేపలు పెట్టి పడింది చూడు బాగానే పెట్టాలరా చేపలు గుద్దేసింది కంటిగాలి పైన పడేటారు ఇంకా చేపలు పట్టకపోతే పొల పెడితే ఆ బాడీ పొలం వెళ్ళిపోతాయి ఆ మట్లో అంత దిగుతుంది టాయిలెట్ అన్నారు అదే పొలాలు తిన్నారు ఆ పొలాలు తీసుకుంటుండే ఇక్కడ చేపలు వస్తాయి దొరకదబ్బే వస్తాయి అనుకుంటా చేపలు పోయినట్టే ఆంటుకులు గంటకులు మొత్తం అంటా ఉంటారు అది ఏంది మీరు అక్కడికి వెళ్ళినప్పుడే చేప మొత్తం తొందరగా వచ్చేసి చేప వాడికి అందరూ ఆడి మీద పడిపోయారా ముళ్ళు గడే చేసింది సరిపోతాయి ఇక ఫ్రెండ్స్ వేట అయిపోయింది వాళ్ళకి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇగో మధ్యాహ్నం నుంచి పట్టిన చేపలు ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవి మనం మధ్యాహ్నం నుంచి పట్టిన చేపలు ఇవన్నీ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళి మన కంపెనీలో వేసేద్దాం ఎలా వేసారు ఫ్రెండ్స్ ఈ టిప్పులో మనకి 12.50 వచ్చినాయి 3 కేజీలు పెద్దవి 3 కేజీలు చిన్నవి అని ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ इधर कैसे